హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీట్ అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ అయ్యాక కాలేజెస్ దగ్గర రిపోర్ట్ అవ్వాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ డేట్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేశారు. కాబట్టి అందరూ 17 నుండి 22 జూలై లోపు రిపోర్ట్ అవ్వాలి. ఫస్ట్ ఫేజ్ రిజల్ట్ రాగానే కాలేజ్ దగ్గర రిపోర్ట్ అయితే ఆ సీట్ అనేది మనకు కన్ఫర్మ్ అవుతుంది. ఇన్ కేస్ ఎవరికైనా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ కనుక ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళు సెకండ్ ఫేజ్కి కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ వాళ్ళు కూడా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ దగ్గర కనుక రిపోర్ట్ అయితే వాళ్ళకి ఆ సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఇన్ కేస్ సెకండ్ ఫేజ్లో కాలేజ్ వస్తే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనం ఏ డాక్యుమెంట్స్ రిపోర్టింగ్కి కావాలో వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు చెప్పే డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. ఇవి కంపల్సరీగా కావాలి. ఫస్ట్ వన్ ఈజ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్. దీనిని కూడా అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ వచ్చిందో ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ జాయినింగ్ రిపోర్ట్. దీనిని కూడా రెడీగా పెట్టుకోండి. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఏపీ ఎంసెట్ హాల్ టికెట్. అంటే మనం ఎంసెట్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు దేనినైతే క్యారీ చేసామో అది కూడా మనకి కావాలి. ఫోర్త్ వన్ ఈజ్ ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్. ఇది కూడా మనకి కావాలి. ఇన్ కేస్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఈ ఆప్షన్ అనేది మనకి అవైలబుల్గానే ఉంది. ఫిఫ్త్ వన్ ఈజ్ ఎస్ఎస్సి ఒరిజినల్ మార్క్స్ మెమో. అంటే 10th మార్క్స్ మెమో ఒరిజినల్ది మనం సబ్మిట్ చేయాలి. సిక్స్త్ వన్ ఈజ్ ఇంటర్ ఒరిజినల్ మార్క్స్ మెమో. అది కూడా రిపోర్టింగ్ టైంలో సబ్మిట్ చేయాలి. సెవెంత్ వన్ ఈజ్ 6th నుండి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. ఇవి కూడా ఒరిజినల్స్ మాత్రమే సబ్మిట్ చేయాలి. ఎయిత్ వన్ ఈజ్ ఇంటర్ టీసీ. అండ్ నైన్త్ వన్ ఈజ్ ఇన్కమ్ సర్టిఫికెట్. ఎవరికైతే యాన్యువల్ ఇన్కమ్ అనేది బిలో 2,50,000 ఉందో వాళ్ళు ఈ సర్టిఫికెట్ని సబ్మిట్ చేయాలి. 10th వన్ ఈజ్ వైట్ రేషన్ కార్డ్. 11th వన్ ఈజ్ క్యాస్ట్ సర్టిఫికెట్. 12th వన్ ఈజ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. రీసెంట్గా దిగిన ఫొటోస్ అనేవి సబ్మిట్ చేయండి. 13th వన్ ఈజ్ ఆధార్ కార్డ్. ఒరిజినల్ అండ్ జిరాక్స్ కూడా తీసుకువెళ్ళండి. 14th ఈజ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్. ఇది ఓసీ స్టూడెంట్స్కి మాత్రమే ఉంటుంది. సో వాళ్ళు మాత్రమే సబ్మిట్ చేయాలి. 15th ఈజ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్. అదర్ స్టేట్ స్టూడెంట్స్కి ఎక్స్ట్రా 2 సర్టిఫికెట్స్ అనేవి కావాలి. అందులో ఒకటి రెసిడెన్స్ సర్టిఫికెట్ అండ్ ఇంకొకటి లోకల్ స్టేటస్ సర్టిఫికెట్. ఇక్కడతో డాక్యుమెంట్స్ గురించి డిస్కషన్ అనేది కంప్లీట్ అయ్యింది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ రిగార్డింగ్ రిపోర్టింగ్ ఆర్ జాయినింగ్ ఇన్ ద కాలేజ్ గురించి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలో కూడా సజెస్ట్ చేయండి. Thanks for watching the video. Please do like, share, comment and subscribe to my channel Soumya EduLearn. Please don't forget to press the bell icon.